వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్గా చెప్తూ ఉంది, మంచి చేశారని చెప్తే ఓటేయండి, లేకపోతే ఓటేయొద్దు. ఏంటి నమ్మకం, అంత బలమైన నమ్మకం? ఓటు మీకు మంచి జరిగితేనే వేయండి అని అడిగే పద్ధతి ఇది కరెక్ట్ అనుకుంటున్నారు రాజకీయాల్లో? ఇది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకోరు కానీ ఈ మాట అనగలిగారంటే ఇది అహంకారంతోనో దీంతో అంటున్నది కాదు. ఒక నమ్మకం, విశ్వాసం, చేసిన పని బాగా చేశాము, అందువల్ల ప్రజల బ్లెస్సింగ్స్ కావాలి. రెండవది, ఇప్పుడున్న రాజకీయాల్లో ఫాల్స్ ప్రామిసెస్ చెప్పి వస్తున్న టైంలో సాలిడ్ బేస్తో ఏదైతే మనం చేసి చూపుతున్నామో ఇది చూసి మీ అందరికీ మంచి జరిగిందని అనుకుంటాం, మీరు భావిస్తేనే చేయండి. అండ్ మూడవది, రాజకీయాలంటే ఇలాగే ఉండాలని ఆయన అనుకుంటారు, క్రెడిబిలిటీ మీద నడవాలి పొలిటికల్ పార్టీస్ కానీ అనేది. దానికి అది ఒక కారణం, అందువల్ల అంటున్నారు. దానికి రెస్పాన్స్ కూడా ఉంది. దీంట్లో మీరు ఆత్మవిశ్వాసం చూడొచ్చు, ప్రజల మీద నమ్మకం చూడొచ్చు, తను చేసిన మంచి పనుల మీద నమ్మకం చూడొచ్చు, అండ్ విచ్ ఆర్ వెరీ మచ్ విజిబుల్. వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఒకటే వచ్చింది, వెల్ఫేరే వచ్చింది, డెవలప్మెంట్ రాలేదు అని చెప్పి ఈ రోజుకి ఆలోచించేవాళ్ళు, డిస్కస్ చేసేవాళ్ళు, డిమాండ్ చేసేవాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. మీ ఎజెండా క్లియర్గా కనిపిస్తుంది వెల్ఫేర్ అని చెప్పి. మరి డెవలప్మెంట్ పరిస్థితి ఏంటి? ఏం చెప్తారు ప్రజలకి డెవలప్మెంట్ విషయంలో? మా జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ ఆఫ్ వెల్ఫేర్, ఇట్ ఆబ్వియస్లీ లీడ్స్ టు డెవలప్మెంట్. డెవలప్మెంట్ ఇన్ ది సెన్స్ ఓన్లీ ఒక ఇండస్ట్రీ రావడం కాదు, అవి వస్తున్నాయి. బట్ పీస్ మీల్గానో ఏదో డోల్అవుట్స్ ఇచ్చి ఇది కాకుండా ఓ సస్టైనబుల్ ఫ్యామిలీ ఒక యూనిట్గా తీసుకుంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ దాని జరిగితే ఆటోమేటిక్లీ సొసైటీ డెవలప్స్. ఏది ఆ ఫ్యామిలీ ఎవరైతే డౌన్ ట్రాడని అట్టాడుకుని ఉన్నారో సహజంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు వస్తారు, దాంతోపాటు అగ్రవర్ణాల్లో ఉండే పేదలు వస్తారు. ఇవన్నీ డెవలప్ అయితే ఆటోమేటిక్ సొసైటీ డెవలప్ అవుతుంది. దట్స్ వాట్ హీ ఎయిమ్డ్ అట్. మీరు గమనిస్తే బాడీ మనం కూడా బాడీ చూసుకుంటే ఒక కాలో చేయో బాగా బలంగా పుష్టిగా చేయడం అనేది దట్స్ నాట్ కరెక్ట్. డెవలప్మెంట్ అంటే ప్రజల దృష్టిలో కావచ్చు, ప్రతిపక్షాల దృష్టిలో కావచ్చు, వీళ్ళ దృష్టిలో ఒకటి ఉంది, పెద్ద బిల్డింగులు లేవు ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ ఉన్నాయి బిల్డింగులు? డెవలప్మెంట్ ఎక్కడ కనిపిస్తుంది? మంచి రోడ్లు లేవు, కారు స్పీడ్గా వెళ్తాను 200 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళడానికి కావాల్సిన రోడ్డు లేదు, చూడటానికి అద్దాల మెడలు లేవు, ఇలాంటి ఫీలింగ్ కనిపిస్తుంది. మరి ఆ డెవలప్మెంట్లో మీకు దగ్గర ఫెయిల్యూర్ అయితే కనిపిస్తుంది కదా. అది డెవలప్మెంట్ అనుకుంటే యుఎస్లో చూసినా న్యూయార్క్, మాన్హాటన్ ఒకటే పాకెట్స్ ఉన్నాయి, డౌన్ టౌన్స్ చిన్న పాకెట్స్ ఉంటాయి, మిగిలిందంతా వాస్ట్ ఏరియా డిఫరెంట్గానే ఉంటుంది. అది డెవలప్మెంట్ ఒకవేళ అనుకుంటే డివైడ్ అయిన తర్వాత అన్యాయంగా మంది డివైడ్ అయ్యి స్టేట్ ఇదయ్యాక ఇప్పుడు పోటీ పడి స్కై స్క్రాపర్స్ కట్టడము, దాంట్లోకి పోవడము, ఒక సింగపూర్ క్రియేట్ చేసేయాలనుకోవడము, అది ఒక న్యాచురల్ ఆర్గానిక్ గ్రోత్లో పార్ట్గా కావాలి తప్ప అదే ఒక బిల్డింగ్ కట్టేసుకుని కూర్చునే తర్వాత మీరు అది ఒక డెడ్ సిటీ లాగా ఉంటుంది. విచ్ చంద్రబాబు ట్రై టు డూ తన బెనిఫిట్ కోసము ఇంకొకటి భ్రమలో పెట్టడానికి చేసిన అమరావతి పేరుతో చేసింది, విచ్ వీ డోంట్ వాంట్ టు డూ. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్లారిటీ ఉంది. ఆయన ఏదైతే మనం డిసడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నామో దీన్ని అడ్వాంటేజెస్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులోనే మీరు గమనిస్తే ఎంటైర్ మంది 60-70% అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్, అలాగే కోస్ట్ లైన్ బాగా మనం 74 కిలోమీటర్స్, ఈ రెండింటి మీద దృష్టి పెట్టారు. అందుకే మీకు రూరల్ ఏరియాస్ అన్నీ ఈరోజు ఊరు మారిపోయింది. దాని అక్కడ వచ్చే ఇది కానీ సర్వీసెస్, డోర్ డెలివరీ కానీ, డెవలప్మెంట్ కానీ, అలాగే ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా ఎంఎస్ఎంఈల గ్రోత్ ఎక్కువ పెరగడం కానీ, ఇంకో పక్క పోర్ట్లు, మేజర్ పోర్ట్స్ కట్టడం కానీ, బ్యాలెన్స్డ్ దీంట్లో పోతున్నాము. విచ్ ఫర్దర్ నెక్స్ట్ 5 years వస్తే మీకు దీని రిజల్ట్స్ కనిపిస్తాయి. కానీ విజిబిలిటీ కనిపించడం లేదు, డెవలప్మెంట్కి కావాల్సిన విజిబిలిటీని కనిపించడం లేదు. ఇప్పుడు మీరేం చెప్తున్నారు, ఎంఎస్ఎంఈల గ్రోత్ కనిపిస్తుంది అంటున్నారు, పోర్టులు కట్టామంటున్నారు, మీరు ఇవన్నీ ఎందుకు ప్రచారం చేసుకోవట్లేదు? ఒకవేళ అవన్నీ మేము చేసుకోకపోవడం కాదు, మేము చెప్పడానికైతే 100 ఉన్నాయి. కానీ విండో స్పేస్ కానీ, మీడియా స్పేస్ కానీ, అలాగే ప్రచారంలో అపోజిషన్ వాళ్ళు చేస్తున్న అబద్ధ ప్రచారం కానీ, వాళ్ళు చేస్తున్న అటాక్లో కానీ మేము ఆన్సర్ ఇచ్చుకోవడానికి, ఇవి చెప్పడానికి ఉన్న విండో స్పేస్లో ఇది ఎక్కువ ప్రొజెక్ట్ అవుతుంది. ఫినామినల్ ఇది వచ్చి మీకు సంక్షేమం కనిపిస్తుంది. సంక్షేమం ఇన్ ది సెన్స్ మీరే గమనించండి, ఎడ్యుకేషన్, హెల్త్, ఈ 2 కోర్ సెక్టర్స్, అగ్రికల్చర్ 3, ఈ 3 మీద ఇంట్రెస్ట్ పెట్టాడు. మీకు తెలుసు 2000 పాపులేషన్కి ఒక సెక్రటేరియట్ పెట్టాం, వార్డ్ సెక్రటేరియట్. ఒక సెక్రటేరియట్ పరిధిలో 22 కోట్ల నుంచి 30 కోట్ల వరకు కిందికి ఈ 4.5 yearsలో కిందికి వెళ్ళింది. అది వర్క్స్ మీద కావచ్చు, లేదా పెన్షన్ రూపంలో సంక్షేమ వీటికి కావచ్చు, అమ్మఒడి కావచ్చు, అన్నిటి చూస్తే ఒక 2000 జనాభా ఉండే దగ్గరికి 25 కోట్లు వెళ్ళింది. అది మళ్ళీ సర్క్యులేషన్లో అక్కడే ఉంది. ఇదంతా దీనివల్లనే కోవిడ్లో పంపింగ్ చేసిన దీనివల్ల కావచ్చు. మీరు గమనిస్తే మన ఏపీ ఎకానమీకి సంబంధించి
ఎలాంటి ఇది లేకుండా ఒడిదుడుకులు లేకుండా అలాగే వెళ్తుంది. పర్చేజింగ్ కెపాసిటీ పెరిగింది. దానివల్ల ఇండస్ట్రియల్ గ్రోత్ నేను ఇప్పుడే మార్నింగ్ చూశాను 2.9 అంతకుముందు పీరియడ్లో ఉంటాయి. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ మా లెక్కలు జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ది ఎంటైర్ కంట్రీ నేషనల్ దీంట్లో ఏపీ వాటా 2.9 టీడీపీ హయాంలో ఉంటే ఇప్పుడు అది 4% ఉంది. 4% అంటే 1.1% పెరిగింది. ఏది ఈ 4-5 ఇయర్స్లో డిస్పైట్ కోవిడ్. ఈ 2 ఇయర్స్ ఇండస్ట్రియల్ ఎక్కడ ఈ ఇండస్ట్రీస్ గ్రోత్ ఎక్కడ జరిగింది? ఇంతకుముందు అంటే ఎంఎస్ఎంఈలు పెరిగాయి, మీ మిడ్ సైజ్ ఇండస్ట్రీస్ కూడా పెరిగాయి. మీరు 1000 crore ఆ అబౌవ్ చూస్తే కూడా ఒక 15,000 20,000 crores స్టార్ట్ కూడా అయ్యాయి కమర్షియల్ ప్రొడక్షన్స్. మరి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు రావట్లేదు, ఆంధ్రప్రదేశ్ అంతా దరిద్రంతో, నా మాట అనకూడదు కానీ జరుగుతున్న డిస్కషన్ దరిద్రంతో అక్కడ విలయతాండవం చేస్తుంది, దరిద్రం విలయతాండవం చేస్తుంది, ఇలాంటి ఫీలింగ్ కదా? ఫీలింగ్ లేదు. వీళ్ళు వరుస పెట్టి ఊదరగొట్టడము, వీళ్ళకున్న కెపాసిటీ ఏదైతే ఆ మీడియా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను వాడుకొని వాళ్ళు చేస్తున్న దీనివల్ల వస్తుంది. సింపుల్ ఒకటే మీరు అన్న దాంట్లో ఉద్యోగాలు అనేవి చంద్రబాబు హయాంలో 14-19 మధ్య 34,000 జాబ్స్ ఉన్నాయి. సరే అది పక్కన పెడతాం, వాళ్ళు రిక్రూట్మెంట్ జరిగింది. మీకు తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. మిగిలిన మీరు ఒప్పుకోకపోయినా ఒకవేళ ఏదైనా నేరుగా ఈయన వచ్చిన తర్వాత సెక్రటేరియట్ వ్యవస్థ వచ్చాక 130,000 స్ట్రైట్ గవర్నమెంట్ జాబ్స్. నవ్వు ప్రొబేషన్ కూడా అయిపోయి దే ఆర్ ఇన్ స్కేల్కి తీసుకుంటున్నారు. ప్రొబేషన్ అయిపోయి కన్ఫర్మ్ కూడా అయింది. 130,000 54,000 పైన హెల్త్ డిపార్ట్మెంట్లో తీసుకున్నారు. అండ్ ఆర్టీసీ 50,000 ఆ బరువు తీసుకొని అబ్జర్వ్ చేసుకున్నారు. పోనీ అది కాదు, ఏదో ఒక దాంట్లో ఉద్యోగాలు ఉన్నాయి. 130,000 ఉద్యోగాలు కాదా, ఈ 54,000 కాదా, 50,000 ఆర్టీసీ టికెట్ తీసుకోవడం. మేము వచ్చేసరికి 3,90,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటే అవి ఇప్పుడు 6 లక్షలకు దాటాయి. అది ఎంప్లాయీస్ ఒప్పుకుంటున్నారు, అందరికీ తెలుసు. వీళ్ళనే దాంట్లో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చంద్రబాబు అన్నా, ఆయన కొడుకన్నా, ఇంకొకరన్నా, పవన్ కళ్యాణ్ అన్నా ఇది ఎట్లా ఇగ్నోర్ చేస్తారు? ప్రజలకు తెలియదా? మీకు మీడియాకు తెలియదా? మీరైనా అడగాలిగా. మరి ప్రచారం ఎందుకు చేసుకోవట్లేదు? ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంత ఇండస్ట్రియల్ గ్రోత్ తీసుకొచ్చారు, ఇంత వెల్ఫేర్ యాక్టివిటీ చేశారు, లేకపోతే ఇంత ఇన్కమ్ లెవెల్స్ పెరిగినాయి అనేది ప్రజలకి ఎన్నికల్లో 50 రోజులు ఉన్న ఈ తరుణంలో ప్రజలకు చెప్పుకోవడంలో ఇది మీ ఫెయిల్యూర్ అయినా ఉన్నా ఒప్పుకుంటారా? లేదు కదా, మేము చెప్తున్నాం పోవట్లా, మేవట్లేదు, లేదా పోయే వాళ్ళకు పోతుంది. వీళ్ళ ప్రచారం నడుస్తుంది తప్ప 87% ఆఫ్ పాపులేషన్ స్ట్రైట్ వాళ్ళు హెల్ప్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన హెల్ప్ వాళ్ళకి అందింది. అదే మా ధైర్యం. వాళ్లకు తెలుసు ఉద్యోగాలు ఎన్ని వచ్చాయి. అంటే వెల్ఫేర్ తీసుకున్న ప్రతివాడు ఓటేస్తాడు రేపు మీకు ఎన్నికల్లో అని గ్యారంటీ ఏంటి? వెల్ఫేర్ తీసుకున్న దాని నుంచి ఫస్ట్ టైం ఈ వెల్ఫేర్ ఇట్ ఈస్ ట్రాన్స్లేటింగ్ ఇన్ టు దేర్ గ్రోత్, ఫ్యామిలీ డెవలప్మెంట్ పనికి వస్తుంది. వాళ్ళ పిల్లలు ఏ పేరెంట్స్కైనా ఏం కావాలి, వాళ్ళ పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, హెల్త్ పాడైతే కుటుంబానికి ఏదైతే మంచి ట్రీట్మెంట్ ఉండాలి. ఈ రెండు ఫస్ట్ ఎవరికైనా, ఎందుకంటే అది ఖరీదైంది, రెండవది వెళ్ళడం కూడా అప్రోచ్ కూడా కష్టం అవుతుంది. అలాంటిది కిందికి తీసుకొచ్చాం. హాస్పిటల్స్ ఈరోజు ఇది ఒకప్పుడు ఖరీదైన ఏదో డబ్బులు ఉన్న వాళ్ళకు మాత్రమే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు విలేజ్కి తీసుకెళ్ళాము. నేరుగా టెర్షియరీ కేర్ కూడా వాళ్ళకు కనెక్ట్ చేసాము రెఫరల్ హాస్పిటల్స్ నుంచి. లాంగ్ టర్మ్లో దీనికి ఆన్సర్ ఇవ్వడానికి 17 మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజ్ అంటే 17 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇప్పుడు ఇన్నాళ్ళు ఉండే 11 ఉంటే దీనికి 17 యాడ్ చేస్తున్నాం. అంటే ఈచ్ డిస్ట్రిక్ట్కు మినిమం ఒకటి, అంతకంటే ఎక్కువ కూడా ఉంటున్నాయి. రేపు రాబోయేది మీకు ఒక పార్లమెంటు జిల్లాలు డివైడ్ చేసేందులో ఒక పార్లమెంట్ సైజ్ జిల్లాలో యూ హ్యావ్ యాక్సెస్ టు టెర్షియరీ కేర్, ది బెస్ట్ ఆఫ్ ది మెడికల్ అటెన్షన్ విత్ స్పెషలిస్ట్ డాక్టర్స్. అది కూడా గవర్నమెంట్ దీంట్లో వస్తుంది. దీనివల్ల 2 జరుగుతున్నాయి. ఆరోగ్యశ్రీ మీద పెట్టే కాస్ట్ తగ్గుతుంది. సెకండ్ థింగ్, ది బెస్ట్ మెడికల్ కేర్ సిటిజన్స్కి అవైలబుల్ అవుతుంది. మొత్తం దేశంలోనే ఇది ఆదర్శప్రాయంగా ఈరోజు 5 మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయ్యాయి ఇప్పటికే. అంతవరకు ఇంకోటి ఎగ్జాంపులరీ ఈయన తీసుకున్న డెసిషన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను. ఇన్నాళ్ళు రిమోట్ ఏరియాస్కు స్పెషలిస్ట్ డాక్టర్లు వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళను ఎంత వాకిన్ ఇంటర్వ్యూలు పెట్టి వాట్ ఎవర్ దే ఆస్క్, అది 4 lakh 5 lakh అయినా సరే కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇచ్చి పంపాము. అంటే ఎక్కడ కూడా ఒక్క స్పెషలిస్ట్ డాక్టర్ పోస్ట్ కూడా వేకెన్సీ ఉండకూడదనే టార్గెట్ పెట్టుకున్నారు. ఇది ఫస్ట్ టైం ఇండియాలోనే. అంటే ఈయన ఏం చేస్తున్నారు, ఒక పక్క టెంపరీ తీసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ 25 lakh లిమిట్కి పెంచాం, ఇంకా ప్రొసీజర్స్ 3,000కి పెంచాం, 5 లక్షల లిమిట్ పెంచి ఆరోగ్యశ్రీ అయితే మరి 90% పైన వస్తుంది. ఎడ్యుకేషన్ అంతే. ఇప్పుడు ఐబీఈ అంటే ఏదో ఎగతాళి చేస్తున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ అది ప్రొసీజర్, ఇట్స్ నాట్ మెథడాలజీ లేదా వాళ్ళ దీనికి సంబంధించింది. ఇంగ్లీష్ మీడియం తెచ్చాము అండ్ స్కూల్ డ్రెస్సుల దగ్గర నుంచి ప్రతి కేర్ తీసుకొని చేస్తున్నాము. ఒక దాన్ని ఏమంటాం, వాళ్ళకు ఒక దీంతో మాకు ఎలాంటి ఇది లేకుండా పిల్లలను పంపడానికి బెస్ట్ స్కూల్కి పంపుతున్నాం అనే ఫీలింగ్ ఇస్తున్నాము పేరెంట్స్కు.
అండ్ యూనివర్సల్ ఇంటర్నేషనల్ దీనికి గ్లోబల్ సిటిజన్గా తయారు చేశారు. ఇవన్నీ ఎప్పుడు మెటీరియలైజ్ అవుతాయి? నెక్స్ట్ 5 years 10 yearsలో. కానీ నవ్వు ఆ డ్రీమ్ రియలైజ్ కాగలమనే ధీమా నమ్మకం ప్రతి పేద ఇంట్లో కూడా అది వచ్చింది. ఎప్పుడైతే అది వచ్చిందో ఈయనైతేనే మా నాయకుడు అని అనుకుంటున్నారో అది కనపడుతుంది మాకు. అది మీరు జరిపే సభలు చూసినా, బై ఎలక్షన్స్ చూసినా, లోకల్ బాడీ ఎలక్షన్స్ చూసినా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ మధ్య జరిపిన సిద్ధం సభలు చూసినా రిఫ్లెక్ట్ అవుతుంది ఆ రెస్పాన్స్ కానీ అది కానీ.